అందరికీ నమస్కారం. మేకపాటి కుటుంబం నెల్లూరు రాజకీయాల్లో గాని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో శాసించినటువంటి కుటుంబం మేకపాటి కుటుంబం. నెల్లూరు గాని ఆత్మకూరు గాని ఉదయగిరి ఆయా కాన్స్టిట్యున్సీలో కూడా వారు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కుటుంబం మేకపాటి కుటుంబం. మరి ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే మేకపాటి కుటుంబం ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఓవరాల్ గా 9 సార్లు పోటీ చేయడం జరిగింది. మరి పెద్ద మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒకసారి అక్కడ మరి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రధానంగా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఆయన పనిచేయటం జరిగింది. ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంటేనే మేకపాటి కుటుంబం, ప్రత్యేకించి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ ప్రాంతంలో కూడా మరి ఎక్కువ సార్లు పనిచేసినటువంటి ఎమ్మెల్యే కాబట్టి మేకపాటికి స్వయాన తమ్ముడు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా ఆయనకంటూ ఉదయగిరిని పాలించినటువంటి ఎక్కువ టైం పరిపాలించినటువంటి నేతగా కూడా మరి చంద్రశేఖర్ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో దివంగత పెద్ద మరి మనకి రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తదనంతరం ఆ మేకపాటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంది. అదేవిధంగా మేకపాటి కుటుంబం మరి వైసీపీ పార్టీని స్థాపించే క్రమంలో కూడా వారంతా మరి కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా వాళ్ళు గెలిచి సత్తా చూపించినటువంటి కుటుంబం మేకపాటి కుటుంబం. అందుకని వారికి నెల్లూరు నియోజకవర్గంలో కూడా నెల్లూరు కాన్స్టిట్యున్సీ నెల్లూరు జిల్లాలోనే మేకపాటి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి గత వైసీపీ టైంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి పక్కన పెట్టడం జరిగింది. సో 2024 ఎన్నికల్లో మేకపాటికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇస్తారని కూడా ఆయన ఆశపడ్డారు. అది లాస్ట్ మినిట్ లో అక్కడ కాకర్ల సురేష్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టింది. అయితే 2024లో మళ్ళీ మేకపాటి కుటుంబం నుంచే రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ బరిలో దిగటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం జరిగింది వైసీపీ తరఫున. మరి ఓటమి పాలవటం జరిగింది. కాకర్ల సురేష్ అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందటం జరిగింది. అక్కడి నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో మరి అటు వైసీపీ వర్సెస్ టీడీపీ అనేక కార్యక్రమాల్లో కూడా మరి అక్కడ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజగోపాల్ రెడ్డి అందుబాటులో ఉండటం లేదనేది కొంత టాక్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ జోరుగా వినిపిస్తా ఉన్నాయి. అయితే ఆయన బెంగళూరులో వ్యాపారారీత్యా బెంగళూరు వెళ్తూ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం, ఫోన్ చేసినా స్పందించకపోవటం, చిన్న కార్యక్రమాలు చిన్న ప్రెస్ మీట్లు పెట్టి మమా అనిపిస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. సో మళ్ళీ వైసీపీ అక్కడ పుంజుకోవాలన్నా, మళ్ళీ వైసీపీ గాడిలో పడాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి నేను చూసే వింజమూరు ఆ ఎంపీపీ ఎలక్షన్ సందర్భంగా కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అండగా ఉండాల్సినటువంటి లీడరు మరి కామ్ అయిపోవటం, సైలెంట్ గా ఉండటం కూడా అక్కడ వైసీపీ క్యాడర్ కొంత జీర్ణించుకోలేకపోతా ఉంది. ఎందుకంటే మేకపాటి కుటుంబానికి వరుసగా కూడా విజయాలు అందించినటువంటి నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం. ఆయా గ్రామాల్లో ఇప్పటికి కూడా వారి కుటుంబానికి ఒక గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి కనుక వైసీపీలోకి తీసుకొస్తే మరి ఈ మధ్య కాలంలో వారంతా మేకపాటి కుటుంబం అంతా కూడా మరి కూర్చొని మాట్లాడుకోవటం జరిగిందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. అందరూ కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త స్ట్రాటజీ తోటి ఎన్నికలకు రెడీ కావాలి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వైసీపీలో మేకపాటి కుటుంబానికి ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చారు. గౌతమ్ రెడ్డికి కేబినెట్ లో కూడా అవకాశం కల్పించడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా మళ్ళీ విక్రమరెడ్డిని కూడా మరి రంగంలోకి దించడం జరిగింది. సో ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా తెలుగుదేశం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై మళ్ళీ రియాక్టివ్ అవ్వాలి. కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే, కూటమి నాయకులకు చెక్ పెట్టాలంటే ఆ కాన్స్టిట్యున్సీలో కూడా మేకపాటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వారి కనసైకల్లో నడిచేటువంటి అటు ఆత్మకూరు గాని ఉదయగిరి గాని నెల్లూరు కాన్స్టిట్యున్సీలో కూడా మేకపాటి కుటుంబాన్ని మళ్ళీ రియాక్టివ్ మళ్ళీ వారితో కూడా మాట్లాడి వారిని మరింతగా కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ వైసీపీలో గనక యాక్టివ్ అయితే, ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కడ కొన్ని అరాచకాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కేడర్ నలిగిపోతున్న వేళ మరి కేడర్ను పట్టించుకోకుండా ఇబ్బందులు వస్తాయనే ఆలోచన మరి అక్కడ తెలుస్తా ఉన్నది. ఈ పరిస్థితిలో మేకపాటి కుటుంబం ఈ మధ్యకాలంలో
మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. ఎవరైతే పార్టీ కోసం జెండా మోసారో కార్యకర్త, వారికి వారు చెప్పే మాటలు వినాలని, వారికి అండగా పార్టీ ఉండాలని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కార్యకర్తలను కాపాడుకోవాలని అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా పెద్ద ఆయన మాట్లాడటం కూడా కలవరం పెట్టిన నేపథ్యంలో మళ్ళీ మేకపాటి కుటుంబం జారిపోతుందంటూ సోషల్ మీడియాలో కొంతమంది టీడీపీలోకి వెళ్తున్నారు, జనసేనలోకి వెళ్తున్నారని కొన్ని ఛానళ్ళు ప్రత్యేకించి మేకపాటి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వార్తలు రాయటం, ఇవన్నీ పెరిసి కూడా మేకపాటి కుటుంబం కొంత అంతర్మదనంలోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీని ఆ లోకల్ గా ఉన్నటువంటి వారి ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గాలు, వారి కుటుంబ సభ్యుల ఆ బలం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు, మరి వారి కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆ కేడర్ను కాపాడుకునే విధంగా కూడా వారంతా మాట్లాడుకొని కొత్త స్ట్రాటజీ తోటి రాబోయే రోజుల్లో కూడా మేకపాటి కుటుంబం ఇప్పటికే మరి దానిపై చర్చ నడుస్తూ ఉంది. మరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు మరి అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీలోనే 2012 బై ఎలక్షన్లో ఆయన గెలిచాడు, మళ్ళీ 2019లో ఆయన గెలిచాడు. అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీలో ఆయనకు ప్రయారిటీ ఇచ్చిన ఒక ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా ఆయన చేసినటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ మళ్ళీ ఇప్పటి వరకు ఆయనకు రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వంలో ఏదైనా పదవిస్తారు, నామినేటెడ్ పదవిస్తారు, ఏదైనా అవకాశం కల్పిస్తారని ఆశపడినా కూడా ఇప్పటి వరకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి మరి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకపోవటం, కూటమిలో ఆయన కొంత అంతర్మదనంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా కూడా కూటమి చేపట్టే కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనకపోవటం, అదేవిధంగా ఇప్పటికీ వైసీపీ అధిష్టానంలో కొంతమంది పెద్దలతోటి ఆయన టచ్ లో ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మంచి శుభముహూర్తాన్ని కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మళ్ళీ వైసీపీలోకి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మరి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కూడా కొంత ప్రయత్నం చేయాలని మేకపాటి కుటుంబం సంకల్పిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి పెద్దలతోటి కూడా వారంతా మాట్లాడి ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. మరి కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయంగా కూడా నెల్లూరు, ఉదయగిరి, ఆత్మకూరు ఆయా ప్రాంతాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనా మేకపాటి కుటుంబం మరి వైసీపీలో రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ గా దూకుడుగా పోవాలని ఆ నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, మరి రాబోయే రాజకీయాలు మరింతగా కూడా వేడిగా దూకుడుగా ఉంటాయని మనం తెలియజేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. దీనికి సంబంధించి కూడా మీ కామెంట్ స్పష్టంగా తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆర్కేకు కామెంట్ చేయాలని కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత పూర్తి విశ్లేషణతో కూడా కొన్ని సామాజిక కోణంలో కూడా మీ ముందుకు మంచి పొలిటికల్ అనాలిసిస్ గా వస్తానని తెలియజేస్తున్నాను.